నాయకుడు అంటే ఎలా ఉండాలి, నలుగురితో ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ముందుండాలి అని ప్రతి క్షణంలోనూ స్వర్ణాంధ్ర కోసం ఆయన కలలు సాకారం దిశగా ముందుకు వెళుతూ అటు మహిళలకు కానీ అటు యంగ్స్టర్స్కి కానీ ఎన్నో ఆపర్చునిటీస్, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తున్నటువంటి విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. కెన్ వి హ్యావ్ ద ఏవీ ప్లీజ్? జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. పాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. To our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu, thank you so much for gracing the occasion, sir. ఇప్పుడు
డాక్టర్ సింధూర గారు, శరణి గారి సోదరి, నారాయణ గారి పెద్దమ్మాయి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి. శరణీస్ మైండ్ సెట్ షిఫ్ట్ బుక్ లాంచ్కి మా ఇన్విటేషన్ని ఆనర్ చేస్తూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ముఖ్య అతిథులు, మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మనం ఎంతో ఇష్టపడే హీరో, మన మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంకి విచ్చేసినందుకు. అలాగే ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మిగతా ముఖ్య అతిథులకి, అలాగే మా 23 స్టేట్స్లో ఉన్న నారాయణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈరోజు ఇలా ఈ ఆహ్వానాన్ని మన్నించి విజయవాడకి రావడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. వెల్కమ్ అగైన్. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ మై కంగ్రాచులేషన్స్. ఇంకా కంటెంట్కు వస్తే మనందరికీ తెలుసు, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కానీ మనం వెళ్ళినట్టయితే, ఆర్ ఈవెన్ 25 ఇయర్స్ బ్యాక్ వరకు స్కిల్ సెట్ అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్ సెట్కి మాత్రమే వాల్యూ ఇవ్వడం అనేది జరిగేది. ఆ టెక్నికల్ స్కిల్ సెట్ కూడా ఇట్ కుడ్ బీ ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్ కూడా ఒక ఐటీ సెగ్మెంట్లో చేసే వాళ్ళు అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేదా ఒక ఇంట్లో వర్క్ చేసే ఈవెన్ హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేదా లీడర్షిప్లో ఉండే పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరికీ వాళ్ళని టెక్నికల్ స్కిల్ సెట్ మీద మాత్రమే వాళ్ళని జడ్జ్మెంట్ చేయడం అన్నది జరిగేది. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ను కూడా ఎస్టిమేషన్ చేయడం అనేది జరిగేది. కానీ ఈ గత 2-3 డెకేడ్స్గా ఆ మైండ్ సెట్ అన్నది చాలా చేంజ్ అయింది. అలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్ సెట్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హార్డ్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే మనకొక హెడ్ స్టార్ట్ ఉన్నా ఫర్దర్ ప్రమోషన్స్కైనా, లేకపోతే ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసి చాలా వేల మందికి జాబ్స్ ఇప్పించాలన్నా, లేకపోతే ఒక ఎంతో తెలివైన స్టూడెంట్ అయినప్పటికీ ఒక ఎక్సలెంట్ ర్యాంక్ సాధించాలన్నా, అలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్ సెట్, సాఫ్ట్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని ప్రపంచమే ద వే ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇట్ హస్ టాట్ us. ఇలా వచ్చిన ఈ చేంజ్తో పాటు గత 5 ఇయర్స్గా, స్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, అలాంగ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ప్రపంచం ఇంకొక లెసన్ని నేర్పించింది మనందరికీ. ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ బోత్ గో టుగెదర్, and mental strength is much more important ani we have all understood after going through COVID. And mental strength anadi kevalam oka weak student aitene వాళ్ళకే కౌన్సిలింగ్ కావాలి, వాళ్ళకే మెంటల్ స్ట్రెంగ్త్ క్లాసెస్ కావాలి అన్నది కాదు. అలాగే ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్కి మాత్రమే మనం కూర్చొని రోజు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ఇంకా పైకి ఎదగలవు అని చెప్పడం కాదు. మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది నువ్వు ఎలాంటి పర్సన్ అయినా, నువ్వు ఎక్సలెంట్ స్టూడెంట్ అవ్వచ్చు,